మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. మరొకసారి చదువుతున్నాను. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మమ్మల్ని కన్న తండ్రి, మీ రక్తము పెట్టి కొన్న మా కన్న తండ్రి, మీకు వేవేల కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచూ ఉన్నాను. మీ యొక్క అమూల్యమైన శిలువ రక్తంతో నా హృదయ తలంపుల ఆలోచనలన్నీ కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి మాతో మీరు మాట్లాడండి. సిలువు చాటు నన్ను మరుగుపరచండి. సమస్త మహిమ మీరు పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుని పొంది ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. చదవబడిన లేఖన భాగం మనం గమనించినట్లయితే ఈ మాటలు ఎక్కువగా వివాహ మహోత్సవము లేకపోతే క్రైస్తవ వివాహాలు జరుగుతూ ఉండగా వేదికల మీద సేవకులు చెప్పే మాటలు ఇప్పుడు మనం చదువుకున్న వచనంలో ఉన్న విషయములు. ఎందుకంటే ఈ సందర్భం ఏమిటంటే, కానా అనే ఊరిలో ఒక వివాహము జరుగుతూ ఉన్నది. ఆ వివాహములో జరిగిన సందర్భానికి సంబంధించి ఒక వచనం మనం చదువుకున్నాం. నేను అంశంలోకి వెళ్ళకముందు జరిగిన సందర్భాన్ని కొన్ని మాటల రూపంలో మీకు చెప్పి వాక్యంలోనికి వెళ్ళిపోతాను, అంటే అంశంలోనికి వెళ్ళిపోతాను. గమనించండి. మీరు గమనిస్తే అదే అధ్యాయం 1వ వచనములో 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 3వ దినమున గలిలయలో కానా అను ఊరిలో ఒక వివాహం జరిగిందంట. అంటే కానా అను ఊరిలో చాలా వివాహాలు జరుగుతాయి. ఒక వివాహము జరిగెను అంటే ఆ వివాహానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో ఆ ప్రత్యేకత అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అటెండ్ అయ్యారు ఆ యొక్క వివాహానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ వివాహం అయితే, లేకపోతే ఏ కుటుంబంలోనికైతే, లేకపోతే ఏ వ్యక్తి జీవితంలోనికైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రవేశిస్తారో ఆ కుటుంబము లేదా ఆ యొక్క వివాహ బంధము, ఆ దాంపత్య జీవితము లేదా ఆ వ్యక్తి జీవితము ఒక అద్భుతముగా ఉంటది. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉన్న 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను అని ఆ వివాహం గురించి కొన్ని విషయాలు చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో యొక్క యోహాను సువార్త 2వ అధ్యాయములో. అయితే ఇప్పుడు మనం ఎలాగైతే ఈ వచనాలు చదువుకుంటున్నామో అలాగే మన గురించి పరలోకంలో దేవుడు వ్రాయించిన గ్రంథాల్లో ఉంటాయి. నీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉండగా మనం చేసిన కార్యములు అవన్నీ కూడా దేవుడు గ్రంథాల్లో వ్రాయిస్తూ ఉన్నాడు. అది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఎవరు చూసి వచ్చారులే, ఎవరు పట్టించుకున్నారులే, యేసుప్రభు దేవుడిని నమ్ముకున్నాం సరిపోతుందిలే అని అనుకుంటున్నావేమో ఓ సహోదరుడా, ఓ సహోదరి. నేను చెబుతూ ఉన్న విషయం ఏమిటంటే, మనం చేసే క్రియలను దేవుడు గ్రంథాల్లో రాయించి పెడుతున్నాడు. అది మనం మర్చిపోకూడదు. సరే, అది వేరొక అంశము కానీ నేను ఇప్పుడు అందులోకి వెళ్ళను. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, అప్పుడెప్పుడో కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగితే మనకెందుకు దేవుడు రాయించి ఇచ్చాడంటే, అప్పుడు జరిగిన విషయాన్ని విశ్లేషిస్తూ అందులో యేసుక్రీస్తు ఉన్నాడు. అలాగే మన జీవితంలో ఎందుకు పరలోక రాజ్యంలో గ్రంథాల్లో రాయబడతాయంటే, మన జీవితంలో యేసుక్రీస్తు ఉండటాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలిగిన గాక. భూమి మీదను పరలోకమందును ఎక్కడైనా సరే ఎందుకు దేనికైనా విశిష్టత కలుగుతుందంటే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తును బట్టే. అది ఒక వ్యక్తి జీవితమైనా, ఒక వివాహ జీవితమైనా, లేకపోతే ఒక దాంపత్య జీవితమైనా, లేకపోతే అది కుటుంబమైనా, లేకపోతే ఒక సమాజమైనా, ఒక సంఘమైనా, యేసుక్రీస్తుని బట్టే దానికి విలువ ఏర్పడుతుంది. యేసుక్రీస్తు లేకపోతే అది శూన్యముతో సమానము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే ఈ సృష్టినంతా శూన్యములో కలగజేశాడు. ఎవరంటే ఆ యేసుక్రీస్తే. అంటే యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి శూన్యములో సృష్టి కలిగింది, లేకపోతే శూన్యమే ఇది. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఇక 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను.
ఒక వివాహం జరిగింది. అయితే దేనికి అది విశిష్టత సంతరించుకున్నది అంటే అక్కడికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభుకి ఆహ్వానం తెలిపారు, వాళ్ళు పిలిచారు. యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియ అక్కడికి వెళ్ళింది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా పిలిస్తే ఆయన వెళ్ళారు, ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా వెళ్ళారు. అయితే గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్న చోట ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నిజమా? నిజమే. ఎంత నిజం? నీవు ఎంత నమ్మితే అంత నిజం. దేవునికి స్తోత్రం. గమనించండి బిడ్డలారా, ఎంతైనా నిజం. ఒక కానా, ఆ గలిలయలోని కానా అనే ఊరిలో జరుగుతున్న వివాహానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళితే అక్కడ ఏం జరిగిందయ్యా అంటే ఒక కొరత ఏర్పడింది. యూదులకున్న ఆచారం ఏమిటయ్యా అంటే వారు ద్రాక్షారసమును సేవిస్తారు, ద్రాక్షారసమును పానము చేస్తారు వారు తినే ఆహారంతో కలిపి. అది విందులో అది అప్పట్లో ఒక ఆచారం, అది ఇప్పటికీ జరుగుతూ ఉన్నట్లుంది. వారు తినే ఆహారంతో కంపల్సరీ ద్రాక్షారసం, అంటే అది తప్పు కాదు, అది మంచి ద్రాక్షారసం. అది అర్థమవుతుందా? ద్రాక్షారసం అనగానే మరలా కొంతమంది మధుల్లో, మనసుల్లో, మెదడుల్లో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయేమో. నేను చెప్పే విషయం ఏమిటంటే ఈ ద్రాక్షారసం మంచి ద్రాక్షారసం. మనం ద్రాక్ష జ్యూస్ తాగుతాం కదా షాపులకు వెళ్ళి, అది మంచిది. అయితే ద్రాక్షారసమును పులియబెట్టి ద్రాక్షారసమును చాలా జాగ్రత్తగా కుండలలోను వాటిలోనూ కాచి లేకపోతే జాగ్రత్తగా దాచి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు దాన్ని అలాగే భద్రం చేసి దాన్ని బయటకు తీసి తాగితే అది తప్పు. ఎందుకంటే అది మద్యము, మందు, అది తప్పు. అయితే మామూలుగా ద్రాక్ష పళ్ళ నుంచి తీసిన జ్యూస్ తాగొచ్చు, అది మంచిది. అయితే ఇక్కడ ఈ యొక్క వివాహంలో జరిగిన విషయం ఏమిటంటే, నేను త్వరగా చదువుతూ వాక్యంలో ముందుకు కొనసాగుతాను, శ్రద్ధగా వినండి. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. యేసు తల్లి అక్కడ ఉన్నది. యేసు తల్లి ఎవరు? మరియా. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క మరియకు జన్మించడానికి ముందు లేకపోతే జన్మించే సమయంలో ఆ మరియ గారు కన్యక గర్భవతి కుమారుని కనును అని ప్రవచనము నెరవేర్పుగా కన్యక అయ్యున్న ఆ యొక్క మరియ గర్భములో దేవుడు ప్రవేశపెట్టిన ఆ యొక్క బీజము దేవుని ఆత్మ ద్వారా ఆమె గర్భములో ఒక ఫలముగా ఏర్పడిన ఒక శిశువుగా భూమి మీదకి కన్య మరియ గర్భములో నుంచి బయటకు వచ్చారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అప్పటికి ఆమె కన్యక. అయితే ఆ మరియ తల్లి లేకపోతే ఆ మరియ అక్కడ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి మరియ అక్కడ ఉన్నది, ఆ వివాహానికి ఆహ్వానించబడింది. యేసుక్రీస్తు ప్రభు తల్లి అక్కడ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆహ్వానించబడ్డారు కనుక మరి కుటుంబ బంధువులు అయ్యి ఉండొచ్చేమో, తెలిసిన వారేమో. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు, ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా అక్కడికి రావటం జరిగింది. వారికి కూడా ఆహ్వానం తెలిపినట్టున్నారు, మీ శిష్యులను కూడా తీసుకురండి అని పిలిచినట్టున్నారు. వారు కూడా వచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరైనా ఆహ్వానిస్తేనే పిలిస్తేనే ఆయన వస్తారు. ఎవరైనా ఆహ్వానించి పిలవాలి. దీనికి ఒక వాక్యం మనకు బాగా తెలుసు. ప్రకటన గ్రంథం 3:20 తలుపు నొద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా తీస్తే నేను లోనకు వస్తాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారే సాక్షాత్ ఆయన పలికారు. అంటే తలుపు నొద్ద నుండి తట్టుచున్నారు ఆయన. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయం నొద్ద నిలబడి ఆయన తట్టుచున్నారు. నాయనా, కుమారుడా, అమ్మా, కుమార్తె, నేను నీ హృదయంలోకి రావచ్చా? నీకు ఇష్టమేనా? నీకు ఇష్టమైతేనే వస్తాను. నేను బలవంతంగా నీ హృదయంలోకి రాగలను కానీ రాను. నువ్వు ఆహ్వానిస్తే నేను వస్తాను, హృదయపూర్వకంగా నేను వస్తాను. నీ హృదయంలో నీవు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పిలిస్తేనే వస్తారు. ఆయన బలవంతంగా వచ్చి ఏదైనా చేయగలడు కానీ చెయ్యడు. యేసుక్రీస్తు కన్నా బలమైన వాడు ఎవడూ లేడు, యేసుక్రీస్తు కన్నా శక్తిమంతుడు ఎవడూ లేడు. అయినప్పటికీ ఆయన తన శక్తిని తన బలమును వాడడు గాని, అవసరమైతే వాడతాడు గాని, అవసరాన్ని బట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ బలాన్ని శక్తిని పక్కన పెట్టి ప్రేమపూర్వకముగా మనము ఆయనను ఆహ్వానించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. ప్రేమపూర్వకంగా మనం ఆయనను పిలవాలని కోరుకుంటున్నాడు. బలవంతంగా ఆయన వచ్చి మనలో నివాసము చెయ్యగలడు కానీ చెయ్యడు. అతి బలవంతుడు యేసుక్రీస్తు, అతి శక్తివంతుడు, సర్వశక్తి సంపన్నుడు.
యేసుక్రీస్తు కన్నా మించిన వారు ఎవరు లేరు, యేసుక్రీస్తు కన్నా గొప్పవారు ఎవరు లేరు. యేసుక్రీస్తు అందరికన్నా ఉన్నతుడు, యేసుక్రీస్తు అందరికన్నా మహోన్నతుడు, యేసుక్రీస్తు అందరికన్నా సర్వోన్నతుడు. ఆయన అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు, అన్ని అధికారాల కన్నా పై అధికారం కలిగిన వాడు. అయినప్పటికీ ఆయన ముందు ఎవరు నిలవలేరు, ఆయనకు విరోధముగా ఏది రూపించబడలేదు. అయినప్పటికీ ఆయన మనుషుల యొక్క జీవితములలో, వారి దేహములలో, వారి హృదయములలో నివసించాలి అని ఆశపడే దేవుడై ఉన్నాడు. అయితే ఆ మనుషులు, ఆ వ్యక్తులు ప్రేమపూర్వకంగా ఆయనను ఆహ్వానించాలి అని కోరుకుంటున్నాడు. ఆహ్వానించాలి అంటే మరి ఆయన గురించి తెలియాలి కదా. ఆయన గురించి తెలియడానికే మేము మైకులు పెట్టి చెబుతున్నాం, ఆయన గురించి తెలియడానికే మేము దగ్గరికి వచ్చి చెబుతున్నాం, ఆయన గురించి తెలియడానికే యేసుక్రీస్తును గురించిన మహోన్నతుని సువార్త మీకు ప్రకటిస్తున్నాము. ఆయన గురించి మీకు తెలియాలి కాబట్టి, తెలిసిన తర్వాత ఆహ్వానిస్తారో లేకపోతే తిరస్కరిస్తారో విసర్జిస్తారో అది మీ ఇష్టం. ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔన్నత్యం, ఆయన యొక్క ఉన్నతత్వం మీకు అర్థమైతే ఆయనను ఆహ్వానించకుండా ఉండలేరు. రోడ్డును పోయే పేరయ్యను, రోడ్డును పోయే బోరయ్యను, ఎల్లయ్యను, ఆయను ఈయను పిలవడం కాదు. మీ హృదయాల్లోనికి, మీ కుటుంబాల్లోనికి, మీ జీవితములలోనికి యేసుక్రీస్తును పిలవండి. మీ జీవితములలోనికి ఆయన వస్తే మీ జీవితం అద్భుతముగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన వస్తే మీ జీవితము ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తుకు మించిన వారెవరూ లేరు. ఇది ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోండి. యేసుక్రీస్తు కన్నా గొప్పవారు ఎవరు లేరు, ఉండరు, ఉండబోరు. యేసుక్రీస్తు మాత్రమే సృష్టికర్త, దేవాది దేవుడు. ఆకాశ మహాకాశములు సైతం పట్టజాలని వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను చదివిన ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా భూమి మీద ఉన్నారు. శరీరాన్ని ధరించుకుని ఆయన భూమి మీదకి వచ్చారు. రక్త మాంసములు కలిగిన వాడిగా ఆయన భూమి మీద కన్యమరే గర్భాన్ని జన్మించారు. 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించిన ఆ క్రమములో చివరి 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేస్తూ ఉన్న ఆయన యొక్క జీవితంలో, ఆ సమయంలో ఆ యొక్క కానా పెళ్లికి ఆయన ఆహ్వానం అందుకున్నారు. అక్కడికి వెళ్ళారు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఆ పెళ్లి వాళ్ళకి యేసుక్రీస్తు తెలుసు కనుకనే యేసుక్రీస్తుని పిలిచారు. అలాగే నేను మీకు యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నాను, తెలుసుకుని మీరు మీ జీవితాలలోనికి యేసుక్రీస్తుని ఆహ్వానించండి. ఆహ్వాన పత్రిక ఆయనకి ఇవ్వండి. ఆయన మీకు ప్రేమ పత్రిక ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ జీవితాన్ని ఒక అద్భుతమైన పత్రికగా మార్చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగిందంట. ఆ యొక్క వివాహంలో తల్లి అక్కడే ఉన్నది. యేసు ప్రభుల వారి తల్లి మరి అక్కడే ఉన్నది. మరి అక్కడే ఉన్నది. యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చారు. మరి అక్కడే ఉన్నది. యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చారు. కొంతమంది పాపం తెలియక మరియను కొలవటం, పూజించడం, ఆరాధించడం చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టడం, అగరత్తులు వెలిగించడం చేస్తున్నారు. అలా చెయ్యకూడదు. మరియా లేదా ఇంగ్లీష్లో మేరీ అనే స్త్రీ ఒక మనిషే. ఆమెను అభిమానించండి, ఆమెను గౌరవించండి, మరియ గారు అని సంబోధించండి, మంచిదే. మరియను దేవత చెయ్యొద్దు, మరియను దేవుడు చెయ్యొద్దు, మరియను దేవుడికి తల్లి అని చెప్పి దేవుడి కన్నా గొప్పోడు, గొప్పది మరియ అన్నట్లుగా మాట్లాడొద్దు. అది చాలా తప్పు. దేవుడు ఒక్కడే గొప్పవాడు, అందరికన్నా ఉన్నతుడు ఆయన. ఆయనే యేసుక్రీస్తు. అయితే యేసుక్రీస్తు భూమి మీదకి రావటానికి ఒక సాధనము కావాలి గనక ఆ సాధనముగా కన్యమరియని వాడుకున్నాడు. వాడుకోవటం అంటే ఇక్కడ ఆమె గర్భములోకి ఆయన వచ్చి ఆయన రావటానికి ఆమెను ఉపయోగించుకున్నాడు. వాడుకోవడం, నా వాడుకోవటం తప్పుగా అన్యదా భావించొద్దు బిడ్డలారా. తెలివితేటలు ముదిరిపోయాయి చాలా మందికి ఈ యొక్క చివరి దినాల్లో. మంచి మాటలకు కూడా డబుల్ మీనింగ్ మాటలు, డబుల్ మీనింగ్ ఆలోచనలు చేస్తూ ఉన్న దినములు. అయినప్పటికీ ఆ ఆలోచనలు పక్కన పెట్టండి, నేను చెప్పే ఆలోచనలు అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎలాగైతే నేను ఈ సువార్త, ఈ వాక్యం మీకు చెబుతూ ఉన్నాను, నేను ఒక సాధనాన్ని ఆయన చేతిలో, ఆయన నన్ను వాడుకుంటున్నాడు. అలాగే ఈ భూమి మీద ఉన్న వ్యక్తులందరూ కూడా ఆయన చేతుల్లో ఉన్నారు. అందుకే ఆయన అన్నాడు కదా, సర్వాధికారం నాకు అనుగ్రహింపబడి ఉన్నది పరలోకమందును భూమి మీదను. నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది.
భూమి మీద మనుషులందరి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అధికారం ఇవ్వబడింది. అయితే ఆయన తన అవసరాన్ని బట్టి, తన చిత్తాన్ని బట్టి ఈ భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చబడే క్రమములో ఆయన మనుషులను, వ్యక్తులను ఆయన తన చిత్తము చొప్పున వాడుకునే, లేకపోతే సాధనములుగా మలిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. సరే, అయితే మనుషులందరి మీద ఆయనకు అధికారం ఉన్నది కనుక ఆ అధికారాన్ని ఆయన వినియోగించుకుని ఆయన తన చిత్తము చొప్పున దేవుడి రాజ్యము భూమి మీద కట్టబడే క్రమంలో, దేవుడి చిత్తము భూమి మీద జరిగే క్రమంలో ఆయన ఏమి చేస్తారయ్యా అంటే, ఆయన వ్యక్తులను ఆయన సాధనములుగా వాడుకునే దేవుడై ఉన్నాడు. ఆ క్రమంలో కన్య మరియ గర్భములో నుంచి ఆయన వచ్చారు. అందుకే మరియ భూమి మీద ఆయనకు తల్లిగా పిలువబడింది. అయితే ఆమె దేవత కాదు, ఆమె దేవుడు కాదు. ఆమెను ఆరాధించకూడదు, ఆమెను పూజించకూడదు. ఆమె కూడా ఒక మనిషే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు తల్లి అక్కడ ఉన్నది, యేసు ప్రభు వారి శిష్యులు అక్కడికి వచ్చారు, ద్రాక్షారసం అయిపోయిందంట. ఎందుకంటే వివాహం జరుగుతూ ఉన్నది, ఒక పక్క విందు జరుగుతూ ఉన్నది. ఆ వివాహ విందు జరుగుతూ ఉన్న క్రమంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోతే మరి వచ్చిన అతిథులకి మరి ద్రాక్షారసం వడ్డన చేయడానికి కుదరదు కదండి, ఇబ్బంది కదా. అవసరమైతే మిగిలినా పర్వాలేదు అని అనుకుంటాము, కానీ వచ్చిన వారికి సరిపోకుండా అయిపోయింది అనుకోండి, వారికి లేకపోతే మనకి బాధే కదా. అంత పిలుచుకుని వారికి లేకపోతే మనం ఇబ్బంది పడతాం కదా. మిగిలిపోయినా పర్వాలేదు, అవసరమైతే పని చేసుకోవచ్చు, లేకపోతే పాడైపోతే బయట పాడేయచ్చు. కానీ వచ్చిన వారిని మనం ఇబ్బంది పరిచే వారిగా మనం ఉండము కనుక, ఆనాడు ఆ యొక్క పెళ్లి విందులో ఒక ప్రధాని ఉన్నాడు. అతను అడ్జస్ట్ చేస్తూ అవన్నీ చూసుకుంటూ ఉన్నాడు, వాటాలు వేస్తూ వారికి పంపిస్తూ ఉన్నాడు. ఎవరెవరు వడ్డన చేయాలి, ఎవరెవరు ఏమేమి చేయాలి అన్నట్లుగా అతను డిసైడ్ చేస్తూ ఆ ప్రధాని చూసుకుంటూ ఉన్న క్రమంలో ద్రాక్షారసం అయిపోయింది. కొరత ఏర్పడింది. ఏమి ఏర్పడింది? కొరత ఏర్పడింది. కొరత అంటే ఏమిటంటే లేని స్థితి. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అక్కడ మళ్ళా ఇంకా కావాలి, ఎందుకంటే అక్కడ ఇంకా అతిథులు వస్తూ ఉన్నారు. సరే, నేను ఇంకా సాగర్ తీయను కానీ శ్రద్ధగా వినండి. ద్రాక్షారసం అయిపోతే వెంటనే యేసు తల్లి ఏం చేసిందంటే, యేసు తల్లి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చింది. వచ్చి ఆయనతో చెప్పింది ద్రాక్షారసము లేదని. ద్రాక్షారసం లేదని యేసు ప్రభు తల్లి యేసు ప్రభుకి చెప్పింది. అసలు యేసు ప్రభు తల్లి యేసు ప్రభుకి ఎందుకు చెప్పాలి? యేసు ప్రభు తల్లి యేసు ప్రభుకి ఎందుకు చెప్పాలి అంటే, యేసు ప్రభు తల్లికి తెలుసు యేసు ప్రభు మామూలు వాడు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు కానీ, యేసుక్రీస్తు జీవిస్తున్నప్పుడు కానీ అనేకమైన అద్భుతాలు జరిగాయి. అది ఆకాశంలో కావచ్చు, భూమి మీద కావచ్చు, అనేకమైన అద్భుతాలు జరిగాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తి అని యేసు తల్లి మరియ గుర్తించింది, గమనించింది, అర్థం చేసుకుంది, గ్రహించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మనసులో పెట్టుకోండి. ఎప్పుడైనా ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి అందులో. అయితే ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, యేసు ప్రభు తల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తుందయ్యా అంటే, కంగారుగా పరుగులెట్టుకుంటూ వచ్చి, బాబు యేసు నాయన ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయిందని చెబితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెతో ఏమంటున్నారో చూడండి. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని అన్నారు. అయ్యో, అపచారమే, తల్లిని అంత మాట అనేసాడేంటి యేసు ప్రభు అని కంగారు పడద్దు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీద ఉన్నాడు. అయితే ఆయన దేవుని కుమారుడు. ఎప్పుడు ఏమి చేయాలి, ఎక్కడ ఎలా అద్భుతము చేయాలి, ఆశ్చర్యకార్యం చేయాలి అని యేసుక్రీస్తుకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు కనుక. తండ్రి అయిన దేవుని ఆదేశము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చెయ్యగలడు, కానీ చెయ్యడు. తండ్రి సిగ్నల్ ఇవ్వాలి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కుమారుడైన ప్రభుకి. అందుకే అన్నాడు, నా సమయం ఇంకా రాలేదమ్మా,
నేను ఇక్కడికి వచ్చిన మాట వాస్తవమే, ఇక్కడ కొరత ఏర్పడుతుందని నాకు తెలుసు, అది వాస్తవమే. అయితే ఆ కొరతను పోడ్చగలిగిన వాడిని నేనే అని నాకు తెలుసు, అందరికీ తెలుస్తుంది. కొద్దిగా ఓపిక పట్టు, సమయం ఇంకా రాలేదన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమస్తము ఎరిగిన వాడు, ఆయనకు చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. ఏదైనా చేయటకు సమర్థుడు. ఏమీ లేని శూన్యంలో సృష్టిని కలగజేసిన వాడు ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆయన అంటున్నాడు, సమయం ఇంకా రాలేదు, దోగుబెట్టు, కంగారు పడకు. నువ్వు కంగారు పడ్డావు, నేను కంగారు పడకూడదు, తండ్రి చెప్పాలి, తండ్రి చెప్పాలి అన్నాడు. అన్నట్లుగా ఆ మాటల్లో అర్థం. అయితే ఆమె ఆ మాటలు చెప్పిన తర్వాత అక్కడే కొంతమంది పనివారు ఉంటే వారికి యేసుప్రభు చెప్పినట్టు చేయండి రా అని చెప్పేసి వెళ్ళిపోయింది. అక్కడ ఆదేశం ఇచ్చేసి వెళ్ళిపోయింది. యేసుప్రభు చెప్పినట్టు చేయండి రా అన్నట్లుగా. మీరు ఆ మాటల కింద చూడొచ్చు. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. తండ్రి అయిన దేవుడు చెప్పునది యేసుక్రీస్తు చేస్తారు, యేసుక్రీస్తు చెప్పునది పరిచారకులు చేయాలి. పరిచారకులు చేయాలి. పరిచారకులకు మరి ఏం చెప్పిందంటే, యేసుప్రభు చెప్పినట్టు చేయండి, ఆయన చెప్పినట్టు చేయండి చెప్పేసి వెళ్ళిపోయింది. మరియ తల్లికి తెలుసు, మరియకు తెలుసు ఏమనంటే యేసుప్రభు ఉన్నాడంటే అక్కడ కార్యాలు జరుగుతాయని. మరియకు తెలుసు కొరత ఏర్పడిందని, కానీ మరియకు తెలుసు కొరత పూడ్చేవాడు వచ్చేసాడని. దేవునికి స్తోత్రం. కొరత పూడ్చేవాడు వచ్చేసాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దావీదు చెప్పిన మాట వాస్తవమే. ఆ యెహోవా నా కాపరి అనే మాట యేసుక్రీస్తులో నెరవేర్చబడుతుంది కొత్త నిబంధన ప్రకారం. దేవునికి స్తోత్రం కలుగున గాక. గమనించండి బిడ్డలారా, అప్పుడు పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. చాలా మంది జీవితాలలో, లేకపోతే క్రైస్తవులలో ఎందుకు కార్యాలు ఆలస్యమవుతున్నాయి, లేకపోతే ఎందుకు కొన్నిసార్లు ఇబ్బంది పాలవుతున్నారు బిడ్డలు, క్రైస్తవులు అని ఆలోచన చేస్తే దానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ అందులో ఒక కారణం ఏమిటంటే ఆయన చెప్పింది చేయటం లేదు. ఆయన చెప్పింది చేయటం లేదు, ఆయన చెప్పనివి చేస్తున్నారు, ఆయన చెప్పినవి చేయటం లేదేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అడగాలి. 139వ కీర్తనలో అన్నాడు అద్భుతమైన మాట, దేవా నా హృదయమును పరిశోధించు, దేవా నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో, నా హృదయమును తెలుసుకో. అది తెలుసుకోవటం, ఎవరు తెలుసుకోవటం? దేవుడికి ఆల్రెడీ తెలుసు. ఆయన పరిశోధిస్తున్నప్పుడు అవి మనకి తెలుస్తాయి. అప్పుడు మనకు ఆయాసకరమైన మార్గంలో మనం ఉంటే అప్పుడు మనం సరి చేసుకుని సరి అయిన మార్గములో యేసుక్రీస్తు మనతో చెప్పిన మార్గములో మనం వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. యేసుప్రభు వచ్చాడంటే పని జరిగిపోద్దని మరికి తెలుసు. అప్పుడు దాకా టెన్షన్ పడిందేమో, బిల్కుల్ టెన్షన్ పోయింది. హ్యాపీగా కూల్గా ఆమె వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత పరిచారకులకు పని మొదలయ్యింది. ఏంటా పని అంటే ఆయన టైం వచ్చింది. ఆయన అంటున్నాడు అక్కడ చూడండి 6వ వచనం నుండి, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండేను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాయి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, నీళ్లతో నింపండి, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. నీళ్లతో నింపండి అని చెప్పాడు పరిచారకులకి. ద్రాక్షారసముతో నింపండి అని చెప్పలా, ఎందుకంటే అక్కడ ద్రాక్షారసం లేదు నింపడానికి. అక్కడ కావాల్సిందే ద్రాక్షారసం. మరి ద్రాక్షారసం కావాల్సినప్పుడు ద్రాక్షారసంతో నింపమని ఆయన చెప్పడు కదా. ఆయన ద్రాక్షారసం కలగజేయాలి, ఆయన ద్రాక్షారసం అనుగ్రహించాలి, ఆయన ద్రాక్షారసం అక్కడ వారికి సమృద్ధిగా ఉండేలాగా ఒక అద్భుతం జరిగించాలి. అప్పుడు ఆయన ఏం చేశాడయ్యా అంటే 6 రాతి బాణలు యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం, అంటే వారు శుద్ధి చేసుకుంటారు, కాళ్ళు చేతులు కడుక్కుంటారు. ఇప్పుడు మనం కూడా మన గృహాలకు వచ్చిన తర్వాత ఎలాగైతే మన కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటామో, మొహం కడుక్కొని మనం గృహంలోనికి ప్రవేశిస్తామో, మనకున్న అలవాటును బట్టి అది యూదుల శుద్ధీకరణలో నుంచి వచ్చింది, ఇది ధర్మశాస్త్రంలో నుంచి వచ్చింది. అందుకే నేను మొత్తుకునేది, మీకు చెప్పుకునేది ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఏ విషయాలైతే రాయబడి ఉన్నాయో అవి మన భారతదేశంలో, మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో యేసుక్రీస్తు అంటే తెలియని వారు ఆచరిస్తున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే అవన్నీ ఆల్మోస్ట్ బైబిల్లో ఉన్న విషయాలే. నేను అందుకే బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యపడేవాడిని, ఇదేట్రా బాబు,
నేను హైందవ కుటుంబంలో పుట్టిన వాడిని కదా, మేము చేసే పనులన్నీ ఇందులో ఉన్నాయేంట్రా నాకు ఆశ్చర్యం కలిగేది బైబిల్ చదువుతున్నప్పుడు. సరే, మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే యూదుల శుద్ధీకరణ ఆచారం, వాళ్ళు శుద్ధి చేసుకుంటారు, ఆ చేతులు కాళ్ళు అన్ని శుభ్రం చేసుకుంటారు, శుద్ధి చేసుకుంటారు. 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు, జాగ్రత్తగా పట్టుకోండి ఈ మాటను. 6 రాతి బాణలు, అవి రాతి బాణలు అంటే బాణలు అంటే ఒక పెద్ద సైజు కొండలు అనుకోండి, పోండి మీకు అర్థం కావటం కోసం. రాతితో తయారు చేయబడిన కొండలు లాంటి జగ్గు, పెద్ద జారు లాంటి వస్తువులు అనుకోండి మీకు అర్థం కావటం కోసం. బాణలు అయితే అందులో మామూలుగా ఎప్పుడు నీళ్లు ఉంటాయి, ఎందుకంటే శుద్ధి చేసుకోవాలంటే నీళ్లు కావాలి కదా. ద్రాక్ష రసంతో కాలు కడుక్కోడు కదా ఎవడోని, ఎంత ఉన్నవాడైనా ద్రాక్ష రసంతో మొహం కడుక్కోడు, కాలు కడుక్కోడు, నీళ్లతోనే కడుక్కుంటాడు. ఆడెంత బాగా ధనవంతుడైనా ఎవరైనా సరే నీళ్లతోనే కడుక్కుంటారు, కానీ ద్రాక్ష రసంతోనూ పాలతోనూ కడుక్కోరు ఎవరైనా. ఒకవేళ పొరపాటున అలా చేసినా మరలా నీళ్ల దగ్గరికే వస్తారు. ఎవరైనా నీళ్ల దగ్గరికే రావాలి భౌతికముగా. అయితే ఆ రాతి బాణల్లో నీళ్లు లేవు. ఏం లేవు? నీళ్లు లేవు. 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉన్నాయి. రాతి బాణలే ఉన్నాయి, నీళ్లు లేవు అందులో. ఈనాడు చాలా మంది జీవితాలు యేసుప్రభువుని నమ్ముకున్నామండి, యేసుప్రభువుని నమ్ముకున్నాం, మేము క్రైస్తవులమండి, క్రైస్తవులు. ఓకే, నీ బాణలో నీళ్లున్నాయా? నీలో వాక్యం ఉన్నదా? వాక్యం అనే నీరు నీలో ఉన్నదా? ఆహా, మేము క్రైస్తవులమండి, క్రైస్తవుల మీరు మరి వాక్యంతో నింపబడాలి కదా, క్రైస్తవులమండి. ఈ చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది, కానీ బైబిల్ అనేది పక్కన పడేస్తున్నారు. ఆదివారం అయ్యాక మళ్ళీ ఆదివారమే క్రైస్తవులు, మరలా మధ్యలో లోకస్తులుగా బ్రతుకుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? బాణలు ఖాళీగా ఉన్నాయి, బాణలు ఖాళీగా ఉన్నాయి. వాక్యం లేని బాణలు, వాక్యము లేని హృదయాలు, నీళ్లు లేని బాణలు, నీళ్లు లేని జీవితాలు, వాక్యము లేని జీవితాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రైస్తవులని చెప్పుకుంటున్నారు కానీ, యేసుప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు కానీ, అసలు యేసుప్రభు అంటేనే వాక్యము కదా, యేసుప్రభు అంటేనే దేవుని వాక్యము కదా. మరి యేసుప్రభుతో ఎంత నింపబడుతున్నావు? యేసుప్రభు అనే వాక్యముతో నీవు ఎంత నింపబడుతున్నావు? యేసుప్రభు అనే వాక్యం అనే నీళ్లతో నీవు ఎంత నింపబడుతున్నావు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా, యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2 3 తూములు. సరే, ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే శుద్ధీకరణాచార ప్రకారమే అని ఎందుకు వాడబడింది? అక్కడ శుద్ధీకరణాచార ప్రకారమే అని ఎందుకు వాడబడిందంటే ఆ బాణలు శుద్ధి చేసుకోవటానికి, జాగ్రత్తగా వినండి, ఆ బాణలు శుద్ధి చేసుకోవటానికి నీళ్లు ఉంచబడే బాణలు. అయితే వాక్యము కూడా నీళ్లతో పోల్చబడింది కనుక మనల్ని వాక్యము శుద్ధి చేస్తుంది, మన ఆత్మను శుద్ధి చేస్తుంది, మన ప్రాణాన్ని శుద్ధి చేస్తుంది, మన దేహాన్ని శుద్ధి చేస్తుంది వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ శుద్ధీకరణాచార ప్రకారం శుద్ధి కొరకు ఉంచబడిన ఆ కుండలలో ఉన్న నీళ్లు, లేకపోతే ఆ బాణలు, ఆ రాతి బాణలో ఉండాల్సిన నీళ్లు లేవు, రాతి బాణలే ఉన్నాయి. ఈనాడు అద్భుతము జరగకపోవటానికి కారణం ఏమిటంటే రాతి బాణలే ఉన్నాయి, కానీ రాతి బాణలో నీళ్లు కావాలి, అప్పుడు అద్భుతం జరుగుతుంది. అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే ఆ రాతి బాణలు ఎలా పట్టరానురా, నేను వెంటనే టింగ్ టుంగ్ టంగ్ అని చెప్పి ఒక కర్రతో కొడతాను, అందులోకి ద్రాక్షరసం వచ్చేస్తుందని చెప్పలేదు ఆయన. ద్రాక్షరసం అందులోకి వచ్చేస్తుందని చెప్పలేదు. నేనేం చేస్తానంటే నా వస్త్రపు చెంగు తీసుకుని వచ్చి ఆ రాతి బాణల మీద ఎలా ఆడించుకుంటా వెళ్తాను, వెంటనే అందులోకి ద్రాక్షరసం వచ్చేస్తుంది అని చెప్పలేదు ఆయన. నేను కలుగునుగాక అంటే భూమి ఆకాశములు సూర్య చంద్ర నక్షత్రాలు కలిగాయి, ఇప్పుడు నేనేం చేస్తానంటే కలుగునుగాక అంటాను, వెంటనే 6 రాతి బాణలో ద్రాక్షరసం ప్రత్యక్షమైపోతుంది అని చెప్పలేదు. వాటన్నిటికంటే భిన్నముగా ఆయన ఏమన్నాడంటే పరిచారకులను పిలిచి వాటిని అంచుల మట్టుకు నింపమన్నాడు. ఏకంగా ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, ఆ బాణలను నీళ్లతో నింపండి, నీళ్లతో నింపండి, నీళ్లతో నింపండి. ఎక్కడ దాకా నింపాలి? అంచుల మట్టుకు నింపిరి, అంచుల మట్టుకు నింపిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదు, గమనించండి బిడ్డలారా, మీకు కొన్ని విషయాలు ముందు చెబుతూ ఉన్నాను. అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు ముంచి
విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలి. మొదటిది, రాతి బాణలు నీళ్లతో అంచుల మట్టుకు నింపబడుట. రెండోది ఏమిటంటే యేసు ప్రభు చెప్పింది వాళ్ళు చేశారు. 2 విషయాలు చాలా ప్రాముఖ్యము. అంచుల మట్టుకు నింపబడిన తర్వాత నింపేశాము. యేసు ప్రభువా, దీనిని ద్రాక్షరసంగా మారుస్తావా? ఎలా మారుస్తావు? నీ ఇష్టము, నీ ఇష్టం, మార్చే ప్రభువా. పట్టుకెళ్ళి విందు ప్రధానికి ఇచ్చేస్తాము. విందు ప్రధానికి ఇస్తే విందులో వడ్డించడానికి అతడు అక్కడ ఉన్న వ్యక్తులకు పురమాయిస్తాడు, లేకపోతే మాకు చెబుతాడు, యేసు ప్రభువా మార్చే ద్రాక్షరసం మార్చే యేసు ప్రభువా అని వాళ్ళు అడగలేదు. యేసు ప్రభు చెప్పింది చేయటానికే వారు ఉన్నారు. యేసు తల్లి మరియ చెప్పింది, ఆయన చెప్పినది చెయ్యుడనెను. వెంటనే యేసు ప్రభు చెప్పిన దానిని బట్టి వారు 6 రాతి బాణలు నీళ్లతో నింపేసి ఆ తర్వాత వారు మాట్లాడకుండా యేసు ప్రభు అన్న మాటకు వాళ్ళు శిరసావహించి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన వారితో ఏమన్నాడంటే, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయారు. వారు నింపింది నీళ్ళైతే విందు ప్రధానికి కావాల్సింది ద్రాక్షరసం, విందులో వడ్డించడానికి కావాల్సింది ద్రాక్షరసం. నీళ్లు వేరు, ద్రాక్షరసం వేరు. మరి యేసు ప్రభు ఏం చెప్పాడయ్యా అంటే, అందులో నింపమన్నాడు, నింపేశారు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, పట్టుకెళ్ళి ఇచ్చేయమన్నాడు. అయితే వారు విశ్వాసముతో, జాగ్రత్తగా వినండి, విశ్వాసము విధేయత కలిపి ఉంటాయి. విశ్వాసము విధేయత అన్నా తమ్ముళ్ళు. అయితే విధేయతతో వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఇప్పుడు ఇది ముంచి పట్టుకెళ్ళి ప్రధానికి ఇచ్చేయండి అని చెప్పారు యేసు ప్రభు. ఆ మాట విని వాళ్ళు వెళ్ళిపోయారు. 9వ వచనం చూడండి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. అది ముంచి ఇచ్చిన పరిచారకులకే తెలిసి ఏంటంటే, యేసు ప్రభు చెప్పాడు నీళ్లు నింపమని, నీళ్లు నింపేశాము. ఇప్పుడు విందు ప్రధానికి ఇమ్మన్నాడు, పట్టుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇవ్వడానికి వెళుతున్నాము. అయితే పరిచారకులకు తెలిసినవి ఏంటంటే, మేము నీళ్ళే వేశాము. అయితే ఈ ద్రాక్షారసము చూడండి, 9వ వచనం మరలా చదువుతున్నాను. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకని? ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని. సరే, నా డౌట్ వినండి, ఎక్కడి నుంచి వచ్చిన ఎందుకు ద్రాక్షరసం? ఇది మనసులో పెట్టుకోండి, నేను చెప్తాను. ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన, చూడండి, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచాడు. విందు ప్రధాని ముందు రాగానే తీసుకుని వెళ్ళి వడ్డించాడు. ముందు టేస్ట్ చూస్తాడు కదా, ముందు అందులో ఏమన్నా ఒకవేళ ఏమి తక్కువ ఎక్కువ ఏమన్నా అయినా, ఏమన్నా కలపాలా, ఏమన్నా ఇంకా యాడ్ చేసి సరి చేయాలా అని చూస్తాడు కదా. తీపి తగ్గిందా, తీపి పెరిగిందా, లేకపోతే ఎలా ఉన్నాయి, లేకపోతే కుళ్ళు వాసన ఏమన్నా కొడుతున్నాయి. ఎందుకంటే విందు ప్రధాని పట్టుకుంటారు. బాబు విందు ప్రధాని నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టామయ్యా, ఇదంతా చూసుకోవాలి కదా, ఇలా వేసేవేంటి, ఇలా పెట్టేవేంటి అని చెప్పి అతను పట్టుకుంటారు. మన భాషలో చెప్పుకోవాలంటే ఏదో వంట మాస్టర్ పట్టుకున్నట్లుగా, లేకపోతే అక్కడున్న అది చూసుకునే వ్యక్తిని పట్టుకుని ఎందుకు నువ్వు ఇలా చేసేవేంటి, ఆ వ్యక్తులకు ఎక్కువ పీసులు వేసి ఈ వ్యక్తులకు చిన్న పీసులు వేసేవేంటి. అర్థమైందా మీకు? విందు ప్రధానికి పక్షపాతం ఉండకూడదు. విందు ప్రధాని చాలా జాగ్రత్తగా అన్ని సవరించాలి, అన్ని చూసుకోవాలి, అందరికీ అన్ని వెళ్ళేలాగా అతను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. గమనించండి బిడ్డలారా, ఆ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పరిచారకులకే తెలిసిందంట. ఇంతకీ ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం వెంటనే అంటాము, ఎక్కడి నుంచి వచ్చిందండి, నీళ్ళే ద్రాక్షరసం అయినాయండి అంటాం. అంటే నీళ్లలో నుండి ద్రాక్షారసం వచ్చింది. అంటే నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. గుర్తుపెట్టుకోండి, మన జీవితములలో కూడా వాక్యము ఉన్నప్పుడు ఆ వాక్యం అనే నీళ్లు ఏమవుతాయంటే పరిస్థితికి తగినట్లుగా అవి మార్చబడతాయి. ఇప్పుడు అక్కడ ద్రాక్షరసం కావాలి కాబట్టి ద్రాక్షరసమైనవి, అక్కడ పాలు తేనెలు కావాలంటే పాలు తేనెలు అవుతాయి. నా మాటలు అర్థమైందా? అంటే వాక్యము తన ఇష్టము చొప్పున, తన చిత్తము చొప్పున వాక్యం ఏం చేస్తుందంటే ఆ సమయానికి తగినట్లుగా అది మార్చబడుతుంది, మార్పు చెందుతుంది.
అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఉన్నది కదా, నేను చెప్పే వాక్యం నేనే చెప్పగలను, ఇంకెవరో చెప్పలేరు. వేరొకరు చెప్పే వాక్యం వాళ్ళే చెప్పగలరు, నేను చెప్పలేను. నా మాటలు అర్థమైనాయా మీకు? అంటే ఎవరికి ఇవ్వబడిన ఆ అభిషేకాన్ని బట్టి, ఎవరికి ఇవ్వబడిన ఆ యొక్క ఆత్మ నడిపింపుని బట్టి, ఎవరికి ఇవ్వబడిన ఆ యొక్క వాక్య లోతులను బట్టి వారు ప్రకటించడం అనేది జరుగుతుంది. అయితే ఎవరు చెప్పినా అది ఎక్కడి నుంచి వస్తుందంటే బైబిల్లో నుంచే రావాలి. అదే వాక్యం, అదే వాక్యం. ఇక్కడ తప్పు చేసిన వాడు ఇక్కడ వచ్చాడు అనుకోండి, పాపాన్ని ఖండించేదిగా వస్తుంది. ఇక్కడ ఆవరణ లేనివాడు ఎవడైనా వస్తే వాడిని ఆదరించేదిగా వస్తుంది. ఒకడు బాగా బలహీనమైపోయాడు విశ్వాసంలో, వాడిని బలపరిచేదిగా వస్తుంది. అదే వాక్యము, అదే వాక్యము. వాక్యము మార్పు చెందదు. అయితే వాక్యములో ఉన్న మర్మములనేవి హెచ్చు తగ్గులలో ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిస్థితులను బట్టి. అలాగే అక్కడ నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడాలి. అది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రణాళిక, చిత్తము. అక్కడ ఏం కావాలి? ద్రాక్షరసం కావాలి. ఇప్పుడు నీళ్లు ఏ టీగానో పాలుగానో మారినానికి ఆలయం చేసుకుంటారు. అక్కడ ఆచారం లేకపోతే వాడుక ఏమిటంటే ద్రాక్షరసం. వాళ్ళకి ద్రాక్షరసం కావాలి కాబట్టి ఇప్పుడు ఈ నీళ్ళు ఏమవ్వాలంటే ద్రాక్షారసం అవ్వాలి. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు నా మాట శ్రద్ధగా వినండి. ఇప్పుడు నీళ్ళన్నీ ద్రాక్షారసం అయిపోయినవి. నీళ్ళన్నీ ద్రాక్షారసం అయిపోతే ఆ ద్రాక్షరసం అందులో వడ్డించేస్తే విందులో ద్రాక్షరసం అయిపోతుందా? అయిపోతుంది. ఇప్పుడు అయిపోయిన వెంటనే అందులో నీళ్లు ఓరతాయా? ఓరో, మళ్ళీ నీళ్ళు వేయాలి. అంటే వాక్యం అనేది మన దినదినము మన హృదయములో మనము నీళ్లు మన శరీరం మీద ఎలాగైతే స్నానం చేసినప్పుడు పోసుకుంటామో, మన హృదయం అనే ఈ యొక్క ధన నిధిలో, ఈ యొక్క ధనాగారములో ఈ అద్భుతమైన మన యొక్క హృదయంలోనికి ఏం చేయాలంటే వాక్యం అనే నీళ్లను పంపిస్తా ఉండాలి. ఈ రోజు తెగవాక్యం చదివేశానండి, ఇంకా నెల రోజుల వరకు చదవడానికి లేదు అని అనటానికి లేదు. ప్రతిరోజు వాక్యం చదవాలి. ప్రతిరోజు మన హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. ప్రతిరోజు మన హృదయము వాక్యముతో నింపబడుతూనే ఉండాలి. అప్పుడు మన హృదయము మరింతగా శుద్ధి అవుతుంది, మన మనస్సు మరింతగా శుద్ధి అవుతుంది, మన ఆలోచనలు మరింతగా శుద్ధి అవుతవి. అందుకే రాతి బాణలు శుద్ధీకరణాచార ప్రకారం. నా మాటలు అర్థమైనాయి మీకు? దేవుడికి స్తోత్రం కలిగినగాక. చాలా విషయాలు గుర్తు వస్తున్నాయి, దేవుడు గుర్తు చేస్తున్నారు, కానీ సమయం సరిపోదు, నేను అందులోకి వెళ్ళకూడదు. గమనించండి బిడ్డలారా, ఇక్కడ ముగించేస్తాను. నేను ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదు చెప్పాలంటే, కానీ ముగిస్తాను. చూడండి ఇక్కడ ఏమి రాసుందయ్యా అంటే, విందు ప్రధానికి తెలియకపోయేనో పరిచారకులకే తెలిసింది. గుర్తుపెట్టుకోండి, మనం వాక్యంతో నింపబడుతూ వాక్యముతో నింపుకుంటూ మనం వెళుతున్నప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే, మన చేతుల ద్వారానే దేవుడు అద్భుతాలు చేయిస్తాడు. మన చేతులలోనే చాలా అద్భుతాలు జరుగుతాయి, మన జీవితంలోనే చాలా అద్భుతాలు జరుగుతాయి. అయితే అవి బయట వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా మనకు అనవసరం, కానీ మనకు అర్థం అవ్వాలి, మనకు అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అక్కడ విందు ప్రధానికి తెలియలేదు. విందు ప్రధానికి తెలిసింది ఏంటంటే టేస్ట్ బాగుంది. టేస్ట్ చూశాడు, బా టేస్ట్ బాగుంది. మన జీవితంలో కార్యం జరిగినప్పుడు కొంతమంది చూసి అబ్బా కార్యం బాగా జరిగింది. జాబ్ లేదో ఇప్పుడు దాకా జాబ్ కోసం ఎదురు చూసావు, జాబ్ వచ్చింది. యేసు ప్రభు ఇచ్చాడంటే లేదురా నువ్వు బాగా చదివావు కాబట్టి, యేసు ప్రభు యొక్క వివాహం జరిగి లేదు మీరు తిరిగారు కాబట్టి, లేదు తిరగటమో కాదు, అది కాదు, యేసు ప్రభు చేసాడు కార్యం. అది బయట ప్రజలకు తెలియకపోవచ్చు, బయట ప్రజలు ఒప్పుకోకపోవచ్చు, కానీ అది సత్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి బిడ్డలారా, ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ఇప్పుడు మనం చదువుకుని వచ్చినానికి ఇప్పుడు వచ్చాం. చూడండి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయును. ఇప్పుడు ఏదైనా మితిమీరి మనం తినేసామనుకోండి, మనకి ఏమొచ్చేస్తుంది?
ద్రాక్షారసం మితిమీరి తాగేస్తున్నారు, బాగుంది 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 అని చెప్పి. అయితే ఆల్రెడీ పెళ్లి కుమారుడు విందు ప్రధానికి ఇచ్చిన ద్రాక్షరసం ఏదైతే ఉన్నదో అది అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత యేసుప్రభు అద్భుతం చేశాడు కదా. అయితే పెళ్లి కుమారుడు లేకపోతే పెళ్లి కుమారుడు ద్వారా విందు ప్రధానికి అనుగ్రహింపబడిన ద్రాక్షరసం కన్నా కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా వచ్చిన ద్రాక్షరసము మరింత మధురముగా ఉన్నది, మరింత రుచిగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే అతని భాషలో ఏమిటంటే, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నామని చెప్పాడంట. ఎందుకంటే పెళ్లి కుమారుడికి కూడా తెలీదు ఆ ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చిందో అని. పెళ్లి కుమారుడికి కూడా తెలీదు, ఆ విందు ప్రధానికి తెలీదు, పరిచారకులకే తెలుసు, యేసు తల్లి మరియకు తెలుసు, యేసు ప్రభు శిష్యులకు కూడా తెలుసు. నా మాటలు అర్థమవుతున్నాయి, ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 2-3 పాయింట్లు మీకు చెప్పి ముగించేస్తాను. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసం ఉంచుకుంటాడు. అది బాగా సర్వ్ చేసిన తర్వాత విందులో ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చేసినప్పుడు ఏమవుతుందయ్యా అంటే, అది కొద్ది కొద్దిగా చాలా టైం అయిపోవటాన్ని బట్టి, లేకపోతే అక్కడ పరిస్థితులను బట్టి ఇంకా బాగోలేదు. ఒకవేళ చివర ఉన్నట్లయితే, అంటే ఎందుకంటే ఇప్పుడు ద్రాక్షరసం అనేది విందులో వడ్డించాలంటే ఒకే పాత్రలో ఉండదు కదండి, చాలా పాత్రలో ఉంటది కదా. నా మాటలు అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు చాలా పాత్రలో ఉంటుంది కదా, ఒక పెద్ద పాత్రలో తీసుకొచ్చి మళ్ళీ చిన్న పాత్రలో పెట్టుకుని సర్వ్ చేస్తారు మోయటానికి వీలుగా. అలాగే రాతి బాణలు లేకపోతే వాళ్ళు ఏదైతే మరి పెళ్లి కుమారుడు తెప్పించుకున్నాడో ఆ యొక్క పాత్రల్లో ద్రాక్షరసం ఉన్నది. అయితే మంచి ద్రాక్షరసం కదా, ఇది ముందు బాగా వడ్డించేద్దాము, ఇది చివరిలో వడ్డిద్దాము, ఎందుకంటే వాళ్ళు పదే అడుగుతారు కదా, ద్రాక్షరసం వేయండి. ఇప్పుడు మనం ఎలా మంచినీళ్ళు తాగుతున్నాం విందుల్లో ఎక్కువగా, లేకపోతే ఇప్పుడు డ్రింక్స్ వచ్చేసినాయి లేండి, బాగా అలవాటైనవి, కానీ మనం ఎక్కువ వాటర్ తాగుతాం కదా, అలాగే వాళ్ళు ఎక్కువ ద్రాక్షరసం తాగుతారు. అందుకు వాళ్ళు పదే వేయండి అన్నప్పుడు ఇది చివరిలో పెడతాము. వాళ్ళు బాగా తాగి ఆ యొక్క ద్రాక్షరసం త్రాగుతూ ఉంటారు కదా, చివరిలో ఈ యొక్క ద్రాక్షరసం అందులో పెట్టేద్దాము అనే రకాలు అట్టి మనస్సులు కలిగిన మనుషులు ఉన్నారేమో దానిని ఉటంకిస్తూ ప్రధాని మాట్లాడుతున్నాడు. ఎవరైనా మంచి ద్రాక్షరసం ముందు పోసి తర్వాత చివరిలోని ఇది కొద్ది బాగాలేదండి, ఇది చివరిలో సర్వ్ చేయండి అని విందు ప్రధానికి ఇచ్చేవారేమో, వాడుక ఉందేమో అక్కడ అలా చేసేవారేమో యూదులు. దానిని ఉటంకిస్తూ మాట్లాడుతూ అన్నాడు, ఎవరైనా అలా చేస్తారు, నువ్వేంటి ముందు మంచి ద్రాక్షరసం ఇచ్చావు మంచిదే, కానీ దానికి మించిన ద్రాక్షరసం ఇప్పుడు ఇచ్చేవేంటి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. నా మాట అర్థమైంది కదా. చూడండి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు అప్పుడు జబ్బు రసం పోసినా ఇంకా ఆ టేస్ట్ లో ముందు టేస్ట్ లాగించేస్తారు, ఏముండదు. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. మంచి ద్రాక్షారసం నీవు ఉంచుకొని ఉన్నావు అంటే ముందు పోసిందేంటి? మంచి ద్రాక్షరసమే. మరి వెనకాల పోసిందేంటి? దానికి మించిన మంచి ద్రాక్షారసం. అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం ఏదైనా లేదు అని వచ్చినప్పుడు మనకు ఆల్రెడీ మంచిది ఉన్నదేమో, దానికి మించిన మంచిది శ్రేష్టమైనది ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఏమంటాడయ్యా అంటే, మొదటి అధ్యాయములో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. 16-17 వచనములలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 16-17 వచనములలో, నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. 17వ వచనం చూడండి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏమిచ్చినా ఎలా ఇస్తాడంట? శ్రేష్టమైనది ఇస్తాడంట. ప్రతి ఇవి ఆయన ఏది ఇచ్చినా శ్రేష్టమైనది ఇస్తాడు, సంపూర్ణమైనది ఇస్తాడు. ఇంకా దానికి మించి ఉన్నద్రావం అని చెప్పడానికి ఉండదు. అంతకుముందు మంచిది ఉందేమో, ఆ మంచిది ఖాళీ అయిపోయి కొరత వచ్చిందేమో. అయితే ముందు మంచి ఇచ్చావు కదా, దానికి మించిన మంచి నేను ఇస్తాను, దీనికి మించి నువ్వు ఇవ్వలేవు, అది రాదు అన్నట్లుగా ఇస్తాడు ఆయన. శ్రేష్టమైనది ఇస్తాడు, సంపూర్ణమైనది ఇస్తాడు ఆయన, పరసంబంధమైనది ఇస్తాడు ఆయన. ఆయన ఎవరంటే జ్యోతిర్మయుడగు తండ్రి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్యోతిర్మయుడగు తండ్రి అని చెప్పి ఏమంటాడంటే, ఆయన యందు ఏ చంచలత్వమైనను, చంచలుడు కాదు ఆయన, చంచలుడు కాదు.
కాసేపు మంచిదిద్దాం, కాసేపు చెడ్డదిద్దాం, కాసేపు కుళ్ళిపోయిందిద్దాం, కాసేపు పాడైపోయిందిద్దాం, తర్వాత మంచిదిద్దాం. కాదు, చంచలుడు కాదు ఆయన. ఆయన యందు ఏ చంచలత్వమైనను ఆయన మంచిది ఇచ్చాడంటే అది మంచిదంతే. ఆయన శ్రేష్టమైనది ఇచ్చాడు అంటే అది శ్రేష్టమైనదంతే. గమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన నిజము, ఆయన కార్యాలు కూడా నిజము. ఆయన శాశ్వతమైన దేవుడు, ఆయన శ్రేష్ఠుడైన దేవుడు. ఆయన చేసేవి కూడా శ్రేష్టమైనవే, నిజమైనవే, సంపూర్ణమైనవే. ఛాయ కాదు, ఇచ్చి ఇవ్వనట్టు, పెట్టి పెట్టనట్టు, ఇచ్చి లాగేసుకున్నట్టు కాదు. ఏ ఛాయ అయినను లేదు. అందులో అంటాడు 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. మనం ఎలా పుట్టాము? సత్యవాక్యం వలన పుట్టాము, ప్రథమ ఫలముగా ఉన్నాము ఆయన దృష్టిలో. సత్యవాక్యము వలన మనల్ని కన్నాడాయన, ఆయన సంకల్ప ప్రకారం కన్నాడాయన. ఆయన తాను సృష్టించిన వాటిలో, ఈ విశ్వములో మనము ప్రథమ ఫలముగా ఉన్నాము. ప్రథమ ఫలం అంటే మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు. యేసుప్రభు ప్రథమ ఫలము, మృతులోంచి తిరిగి లేచట్లు, అది నాకు తెలిసిన విషయం, మనసులో ఎట్టుకోండి, ఎప్పుడైనా వాక్యాన్ని బోధిస్తాను. అయితే మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని దృష్టిలో మనము ప్రథమ పంటగా ఉన్నాము, ప్రథమ ఫలముగా ఉన్నాము, మొదట ఈవిగా ఉన్నాము. అయితే మనం ఎలా వచ్చామంటే సత్యవాక్యం వలన పుట్టాము. సత్యవాక్యం వలన పుట్టిన మనము, అనగా దేవుని వాక్యం వలన పుట్టిన మనము, రక్షణ సువార్త వలన పుట్టిన మనము, ఆ యొక్క వాక్యముతో మనం నింపబడుతూ ముందుకు వెళుతున్నప్పుడు, ఆ రాతి బాణలో నింపబడిన ఆ నీళ్లు ఎలాగైతే ద్రాక్షరసముగా ఆ సమయానికి తగినట్లుగా మార్చబడ్డాయో, మన జీవితంలో మనకు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఆ వాక్యం ఏం చేస్తుందంటే అక్కడ పరిస్థితిని బట్టి ద్రాక్షరసంగా మారినట్లు మన పరిస్థితికి తగినట్లుగా వాక్యము మనకు ఉపయోగకరముగా మార్పు చెంది మార్చబడి మనకి సహాయకరంగా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కార్యాలు జరిగించేదిగా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదరించేదిగా ఉంటది. దేవునికి స్తోత్రము కలుగును గాక. బలపరిచేదిగా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కృప చూపించేదిగా ఉంటది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన రాకడకు సిద్ధపరిచేదిగా ఉంటది. అదే వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట అర్థమైందా మీకు? చాలా విషయాలు దేవుడు గుర్తు చేస్తున్నారు, కానీ సమయం లేదు, ముగిస్తున్నాను. ఇప్పుడు ఆ మాట ఏమిటంటే, రాతి బాణలు నీళ్లతో నింపబడ్డాయా? అంచుల మట్టుకు, అంచుల మట్టుకు నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. అంటే అంచుల మట్టుకు నింపుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇంకా నింపుతా ఉంటే పొంగి పొర్లేంతగా అయిపోతాయి. అందుకే సామెతలు 3లో అన్నాడు, 4వ అధ్యాయంలో కూడా ఆ మాటలు కొద్దిగా కనబడతాయి. ఏమిటంటే, మన హృదయములో నుండి జీవధారలు బయలు వెళ్ళును. హృదయం నిండిపోయింది, ఆ హృదయములో నుంచి జీవధారలు బయటకు వస్తాయి. ధారలు, నీళ్లు, జీవజలాలు, వాక్యము, యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకే మనం ఎప్పుడైనా సరే వాక్యంతో నింపబడటానికి ఇష్టపడదాం. వాక్యముతో మనం నింపబడటానికి ఇష్టపడదాం. మన ఎముకలలోను, మన మూలుగుల్లోను, మన హృదయములోను, మన మనస్సులోను, మన శరీరంలోను, తల నుంచి పాదం వరకు పూర్తిగా వాక్యముతో నింపబడే అనుభవంలోనికి మనం వచ్చుదుముగాక. మన జీవితములలో గొప్ప అద్భుతములు చూచుదుముగాక. మన జీవితములలో గొప్ప ఆశ్చర్య కార్యాలు చూచుదుముగాక. మన జీవితములలో తండ్రి యొద్ద నుంచి, యేసుక్రీస్తు యొద్ద నుంచి, పరిశుద్ధాత్మ యొద్ద నుంచి శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన వరములు పొందుకొని మనము బలముగా దేవుని కృపలో, క్రీస్తు యేసు నందున్న కృప చేత బలవంతులముగా మనము ముందుకు కొనసాగి ఆయన రాకడలో ఎత్తబడేంత సిద్ధపాటు, నిరీక్షణ, విశ్వాసము కలిగిన వారిగా ఉండి ఆయన రాకడలో ఎత్తబడి పరలోక సింహాసనం మీద అధిష్ఠులము అవుదుముగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. చిన్న